హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క రొయ్యల గుంటకైతే ఈ పాయింట్లు అయితే వేపిస్తుంటాం. మన ఇంట్లో అయితే మన బోర్ సెట్ వేసుకోవడానికి ఒక హోల్ వేస్తే సరిపోద్ది. కానీ ఇక్కడైతే పెద్ద మోటార్లో కంటిన్యూగా మనకి నీళ్లు పోవాలి కాబట్టి దాదాపు 3 నుంచి 4 హోల్స్ అయితే వేసి ఈ విధంగా అయితే కలుపుతారు. చూసారు కదా, 1, 2, 3 పాయింట్లు వేసి కలుపుతారు. అట్లాంటివి అట్లా కలిపి సెంటర్ చేసి ఇలాగైతే మనకైతే మోటార్ కనెక్షన్ చేస్తారు. ఇవి అప్పుడప్పుడు కొన్నిసార్లు ఈ మధ్యలో పైప్ అయితే పగిలిపోయి ఆ పైప్ బ్లాక్ అయిపోయి ఆ హోల్ బ్లాక్ మొత్తం హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయి వాటర్ రావు. అలాంటప్పుడు కొంతమంది ఆ పనికిరావని చెప్పి కొత్త పాయింట్లు అయితే వేయించుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే వాళ్ళు నాకు పగిలిపోయిన పైప్ లైన్ ని ఎలా కలిపి మళ్ళీ కొత్తగా చేశారు అనేది ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఇదే ఆ పగిలిపోయిన పైప్ లైన్. చూడాలి, ఈ పైప్ లైన్ ఒక పక్క అయితే మనకి బాగుంది. చూడండి, ఇదైతే మనకు మా కిందకి వెళ్ళి ఉంది. ఆడైతే లీక్ కూడా ఏం లేదు, జస్ట్ అది ఓటర్ నీళ్ళేను. అయినా కూడా దీన్ని కూడా ఇప్పి చేస్తామని చెప్పారు. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఈ లైన్ బాగుంది కదా, ఇది వచ్చేసరికి ఇక్కడికి ఇది మిడిల్ అనమాట. ఈ మిడిల్ ఏరియా ఇక్కడ నుంచి అవతల పక్క లైన్ అయితే పూర్తిగా పగిలిగా చూసారు కదా, అక్కడే ఆ ప్లేస్లో అయితే ఇరిగిపోయి ఉంది. ఇటు పక్క వచ్చినట్లయితే ఇది మెయిన్ హోల్ అనమాట. ఇదైతే ఇరిగిపోయింది. ఇదేను ఇక్కడ దాకా అయితే ఇరిగిపోయి చూడండి, ఆ నీళ్ళలో నుంచి అయితే నీట్ గా బాగా కనపడుతుంది. మట్టి అంతా అయితే పూడిపోయింది. ఈ మట్టిని అయితే వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారు అనేది మనకైతే ఇప్పుడు చూపిస్తారు. పైన అంతా ఫుల్ గా అయితే మట్టి కప్పేస్తుంది లోపల దాకా. మట్టి మొత్తం ఊడిపోయిందా? ఓకే, ఇందాకే చూస్తుంది. అదే చెప్పింది చూడమట్టి పక్క చేసి పైప్ మట్టి చూపి బాగా మట్టి నిండిపోయింది. ఇది కూడా అదే చెప్పింది. నేను బ్లాక్ అయిపోయింది అంటే లెక్క అదే కదా. ఇది కూడా పెట్టాలి, అటు పెట్టుకోవాలి. ఇది బోళ్ళ కదా, అది బోళ్ళ, ఇది బోళ్ళలేదు. ఇప్పుడు పాయింట్ ఇది పాయింట్, ఇది పాయింట్ పగిలిపోయి ఉండదు మధ్యలో. మట్టి వెళ్ళిపోయింది సార్, మొత్తం పూర్తి బ్లాక్ అయిపోయి మಣ್ಣి వెళ్ళిపోయింది సార్. ఇసుక మొత్తం ఫుల్ అయిపోయింది సార్. ఇసుక ఫుల్ అయిపోయిన వల్ల దీని ఏంటంటే ప్రస్తుతానికి పాయింట్ వేయాలంటే ఒక 50-35 వేలు దాకా అవుతుంది. దానివల్ల ఏంటంటే అంత పెట్టుబడి లేక ప్రజెంట్ రైతుకి ఏంటంటే తగ్గించేదానికి మార్గంగా వాటర్ పంపింగ్ జరుగుతుంది కదా మోటారు, దాన్ని ప్రెజర్ పెట్టి ట్రై చేసి చూస్తున్నాం. ఓకే, ఒక్కొక్క హోల్ విడివిడిగా ఒక్కొక్క హోల్ కి పెడతాం. ఈ పేపర్ ఈ పైప్ తో ఆ గ్రీన్ పైప్ తో ప్రెజర్ పెడతారు. 1 ఇంచ్ పైప్ తో ప్రెజర్ పెట్టి ఆ మట్టి బూడిపోయిన మట్టి అంతా క్లియర్ చేస్తారు. ఓకే ఓకే, చూపించండి చూద్దాం. ఇప్పుడు ఎందుకు ఆ మొక్కలు ఎందుకు యాడ్ చేశారు కింద పైప్ కి? వాటర్ పోతున్నాయి, నీళ్లు ఊరుతున్నాయి కాబట్టి అది మనం తీసిన మట్టి అంతా దాంట్లోకి వెళ్ళిపోతా ఉంటది. అంటే మన ప్రెజర్ పెట్టినప్పుడు పొంగు వస్తుందా, మళ్ళీ పుల్లిపోయి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంటది. ఓకే, దానికోసం ఆ మట్టి వచ్చి లోపల మళ్ళా బడి బుడిపోకుండా కొంచెం పెద్ద మొక్క వేస్తారు అంతేనా? ఓకే, ఇక్కడైతే 3 పాయింట్లు అయితే ఉన్నాయి. ఈ 3 పాయింట్లు కలిపి ఒక పాయింట్ గా చేసి దానికి మోటార్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు బూడిపోవడం వల్ల ఏంటంటే ఒక పైపు పగిలిపోయి 3 పాయింట్లు అయితే బూడిపోయినాయి. అందుకని ఒక్కొక్క పైపు విడివిడిగా చేసి దానికి ప్రెజర్ ఇచ్చి అందులో మట్టి అంతా బయట తీస్తారంట. చూద్దాము. చూడండి సార్, ఇది సార్ పాయింట్. ఓకే, చూడండి సార్, ఇది ఊరికి ఇది పగిలిపోయింది సార్. ఇప్పుడు పగిలిపోయిన దానికి మళ్ళీ అట్లాగే పైప్ జాయిన్ చేసి పైకి లేపుతారు. హైట్ లేపుతాం, లేపి ప్రెజర్ పెడతాం సార్. ఓకే, అన్నా ఏంది ఇప్పుడు ఇది అక్కడ నుంచి లాగారు కదా, ఏంది అది ఆ పాయింట్ నుంచి లైన్ వేస్తారు లాగే, ఏం సంగతి? ప్రెజర్, ఈ ప్రెజర్ ఎట్లానా ఇప్పుడు ఆ మోటార్ నుంచి లాక్కొచ్చినట్టున్నారు కదా, ఆ మోటార్ నుంచి అది ఎన్ని ఇంచ్ పైప్? అది 3 ఇంచ్ పైప్ కి మీరు వేసిన పైపు 3 ఇంచుకి 1.5 కప్లింగ్ వేసుకొని ఆ నుంచి పైప్ వేసుకొని. అన్నా మట్టి అయితే ఏం కనిపించట్లేదు మామూలు. ఓహో, నీళ్ళతో పాటు వచ్చేస్తుందా? దీంట్లో మట్టి లేదు, ఈ పైప్ లో లేదు. ఓకే ఓకే, బాగానే ఉంది. ఇదైతే బాగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 3 ఉంటాయి పాయింట్లు. 3 పాయింట్లో ఇదైతే క్లీన్ గా ఉంది కాబట్టి దీనికైతే ఏ మట్టి అయితే పెద్దగా లేదు, బోడలేదు కాబట్టి ఇదైతే నీళ్ళు అయితే నీట్ గా వచ్చేస్తాయి.
ఓకే 3 ఇంచ్ పైప్ లో నుంచి వచ్చిన 1.5 ఇంచ్ పైప్ ఇది. ఈ బ్రదర్ తో ఇప్పుడు ఈ గుంట బాగా అయితే పూడిపోయింది, నాకు మనకు చూపించారు. ఆ గుంటలో ఇప్పుడు నీళ్లు దీంట్లో పెడతా చూడండి. మట్టి కలర్ కనబడుతుంది కదా చూడండి, అంతా ఆ కలర్ లో మట్టి చూడండి. ఆ బ్రదర్ కి కింద ఉన్న మట్టి అంతా పైకి అనుకుని వచ్చేస్తుంది చూడండి. మట్టి కలర్ కనబడుతుంది, మట్టి అయితే వస్తుందో. మట్టి అంతా బయటకు వచ్చేస్తే నీళ్ళు మామూలుగా వాటర్ కలర్ వచ్చేస్తాయి చూడండి. మట్టి లోపలగా వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చిందంటే ఇంకా దాదాపు అదైతే క్లీన్ అయిపోయినట్టేను. ఇలా చేయడం వల్ల మనం కొత్త పాయింట్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, వీటిని పెరిగి బయట వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, దీంట్లోనే వచ్చేస్తాయి. కొంతమంది తెలియక ఇది బూడిపోయింది కదా అని చెప్పి కొత్త పాయింట్లు అయితే పాత పాయింట్లనే రెడీ చేస్తున్నారు మీరు. బ్లాక్ మట్టా లేకపోతే లోపల బురద అంటే మట్టి అయితే బయటకు వచ్చేసింది, ఇంకా పాయింట్ లోపల ఉండే బురదది. ఇప్పుడు ఎంత లోతుకి సుమారునా పైపు? 24 అడుగులు లోతుకు పోయినది ప్రస్తుతానికి పైపు అయిపోయింది. చూడండి దాదాపు నీళ్ళన్నీ క్లీన్ గా అయితే వచ్చేస్తాయి, చాలా స్వచ్ఛంగా అయితే కనపడుతున్నాయి వాటర్ అంతా. పాయింట్ అయితే క్లీన్ అయిపోయింది. ఆ మోటార్ కాడ నుంచి వేసిన 3 ఇంచుల పైప్ ఇది. 3 ఇంచ్ పైప్ వచ్చేసరికి ఇక్కడ ఒక డమ్మీ, ఇక్కడ ఒక కప్లింగ్ వేసుకున్నారు. కప్లింగ్ లోంచి 1.5 ఇంచి మన ఈ రింగ్ పైప్ అయితే యూజ్ చేసి దాని ద్వారా అయితే ప్రెజర్ పెడుతున్నారు. ఆ 2 అయితే క్లీన్ చేస్తారు. ఇది 3వది, ఇదే ఎక్కువ మట్టి అయితే పూడి ఉంది. చూడాలి దీనిలోంచి ఎలా తెస్తారు అనేది. ఇప్పుడు ముందు జీపీ గన్నాట ఫోన్ జీపీ ఇదంతా మట్టి అనమాట, పూడిపోయిన మట్టిది అంతా వస్తుంది చూడండి. నల్లగా ఇదే ఎక్కువ పూడిపోయింది, చాలా నీట్ గా అయితే బయటకైతే మొత్తం క్లీన్ అయిపోతుంది. మామూలుగా ఇదే ఈ పైపుని పెరికేసి ఇదే హోల్ వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒక పాయింట్ ఒక బోర్ వేయడానికి ఒక హోల్ వేయడానికి అయితే 9,000 అవుతుందా? 9,000 అవుతుంది. అలాగా 3 పాయింట్లు వేసి దాన్ని కలిపి మనకు ఒక బోర్ సెట్ చేస్తారు. దాదాపు మొత్తం మట్టి అంతా కూడా వచ్చేసింది. దాదాపు ఇది లోతు వచ్చి మనకి 20 అడుగుల నుంచి 30 అడుగుల దాకా అయితే వేస్తారంట ఒక బోర్ ని, ఒక పాయింట్ ని. అన్న ఒక డౌట్, ఎందుకు 3 ఎందుకు వేస్తారు? మామూలు ఇళ్ళ కాడ అయితే ఒక పాయింట్ వేస్తారు, ఇక్కడ ఎందుకు 3 వేస్తున్నారు? కంటిన్యూగా పోతా ఉన్నారు కదా, ఒక హోల్ కి అయితే అందదు కంటిన్యూగా రావాలంటే. 3 హోల్స్ వేసి అందులో కలిపితేనే మనకు కంటిన్యూగా వస్తా ఉంటాయి. ఎంత వాటర్ నీళ్ళు అందకపోతే 4 కూడా 3 హోల్స్ వేస్తే 24 అవర్స్ మోటార్ పోతా ఉంటది. 4 కూడా వేస్తారు హోల్స్. వాటర్ తక్కువ లెవెల్ అయితే 4 కూడా వేసి లాగుతారు. ఓకే, దీనికి మనం 2 HP అయినా 3 HP అయినా ఏ మోటార్ అయినా పెట్టుకోవచ్చు. చూసినట్లయితే 3 పైపులను అయితే దాదాపు 2 పైపులు అయితే పూడిపోయినాయి. 2 నీట్ గా క్లీన్ చేస్తారు. చూడండి వాటర్ కూడా ఫ్రెష్ గా వస్తున్నాయి తప్ప ఎక్కడ మట్టి అయితే ఎక్కలేదు. ఇప్పుడు 3 యాజ్ ఇట్ ఈజ్ గా ఒక పైప్ వేసి ఈ మొత్తం సెట్ చేసి పైన అయితే సీటింగ్ అయితే కొండని సెట్ చేస్తారు. కింద కొట్టు, ఇదంతా మట్టి బ్లాక్ అయిపోయింది. ఎదలకు కిందకి వేద్దాం, వస్తుందా? ప్రెజర్ పెడతాం. ఆ పగిలి మొత్తం 2 పైపులు ఉంటాయి, అడ్డ పైపులు, అందులో ఒకటి పగిలిపోయింది కదా, ఇది 2వది. దీంట్లో ఎంత మట్టి ఉందనేది ఇప్పుడు చూపిస్తారు. పెడితే ఆడా వద్దా చూడండి అక్కడ మట్టి ఎంతలో వచ్చిందో. ఇంత మట్టి అయితే ఆ పైపులో అయితే బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు బాగా వచ్చేస్తాయి, మామూలుగా వచ్చేస్తాయి.
ఈ పాయింట్ని, అలాగే ఇక్కడ ఉండే ఇది మిడిల్ పాయింట్, అది వచ్చి ఆ చివర మొత్తం 3 పాయింట్లని పైపులు వేసి ఒక లైన్గా చేసేసారు. ఈ మిడిల్లో అయితే ఇక్కడ ఉంది కదా, ఇదైతే సీటింగ్ పెడతారు. ఇక్కడ కొండ వస్తుంది అనమాట. ఇక్కడ కొండ సెట్ చేసి దాని నుంచి ఎల్బో వేసుకొని అక్కడ మోటార్ అయితే సెట్ చేస్తారు. ఆ గ్రీన్ కలర్ లో ఉండేదాన్ని కొండ అంటారు. ఆ కొండను సెట్ చేసి పైన ఎల్బో వేసి అయితే మోటార్ పెట్టేదానికైతే సెట్టింగ్ అయితే చేసేసారు. చూసినట్లయితే మోటార్ కూడా బిగించేశారు. ఆ గ్రీన్ కలర్ లో ఉండేది కొండ అనమాట. ఆ కొండలో నుంచి డైరెక్ట్ గా మోటార్ కి అయితే పైప్ సెట్ చేసేసారు. ఇప్పుడు మోటార్ నీళ్లు బయటకు వెళ్ళడానికి అవుటర్ అయితే సెట్ చేస్తున్నారు. సెట్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడైతే మోటార్ ట్రైల్ చూసినట్లయితే నీళ్లు కూడా చాలా బాగా అయితే మొత్తానికి అయితే ట్రైల్ అయితే వేసేసాము. వీళ్ళైతే వచ్చేస్తాయి. ఈ విధంగా పగిలిపోయిన దాన్ని మనం చేసాం కదా, ఎలా చేశారు, దీనివల్ల మన లాభం ఏంది? మొత్తం చాలా ఖర్చు తగ్గింది. చాలా ఖర్చు తగ్గింది. నీకే తెలియదు, ఆల్రెడీ తగ్గించలేదు. అవును, మామూలుగా అయితే దాదాపు 30,000 దాకా ఉండేది. ఏంటంటే మనం ఒక 4-5 ఎక్కడైనా పగులుంటే ఇట్లా ముందు ప్రెజర్ పెట్టి ట్రై చేసి తర్వాత కుదరకపోతే కొత్త పాయింట్లు వేసుకుందాం, అంతే కదా. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన మధ్యలో లీక్ ఉన్న పాయింట్ అయితే ఈ విధంగా ట్రైల్ ఎత్తి ఊడిపోయిన పాయింట్ కావచ్చు, లీక్ ఉన్న పాయింట్ కావచ్చు, ఈ విధంగా టెస్ట్ చేసి మొత్తగా అయితే బిగించాము. చూడండి, నీళ్ళు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.